Garuda Express, an international courier service. ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ మరో అస్త్రాన్ని సిద్ధం చేసిందా అంటే ఇటీవల జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. అతను మరెవరో కాదు, రాజీవ్ సోనియాల గారాల అల్లుడు, ప్రియాంక భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా. ఎప్పుడూ వ్యాపార కార్యకలాపాలతో తలమునకలై ఉండే వాద్రా ఒక్కసారిగా సామాజిక కార్యకలాపాలపై దృష్టి మరల్చడం ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనికి బలం చేకూరుస్తున్నాయి ఇటీవల పరిణామాలు. ఢిల్లీ ఎయిమ్స్ వద్ద రోగులకు మందులు పంచుతూ, ఢిల్లీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో పేదలకు అన్నం వడ్డిస్తూ, అందుల పుట్టినరోజుకు కేక్ కట్ చేస్తూ దిగిన ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి. పైగా ఇలాంటి పనులే కాక ఇతరులకై నీవు ఏది చెయ్యని నాడు నీకంటూ ప్రత్యేకమైన రోజు ఉండదు అంటూ తాత్విక బోధనలు ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాల్లో పెడుతున్నారు. అంతేకాక నైజీరియన్పై గ్రేటర్ నోయిడాలో దాడికి, తరుణ్ విజయ్ జాత్యహంకార మాటలపై, మద్యం నిషేధంపై ఆయన స్పందన ఒకంత ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇటీవల నరేంద్ర మోదీ హవాకు కోలుకోలేని దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ కాపాడలేకపోయారు. ఇతనొచ్చి కాపాడగలుగుతాడా? ఒకవేళ ఇతను రాజకీయాల్లోకొస్తే ఇతనిపై ఉన్న డిఎల్ఎఫ్ కుంభకోణం వంటి కేసులను కేంద్రం తెరపైకి తీసుకురాక మానదంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.